అణగారిన వర్గాల్లో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న రెల్లి కులస్తులను అభివృద్ధి పదంలో పయనించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి నోట శబాష్ అనిపించుకుంటున్న రెల్లి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ ఫౌండర్ డాక్టర్ కోన నాగభూషణరావు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెల్లి కులస్తులకు విద్య, వైద్యం తప్పకుండా అందాలని, తద్వారా సమాజంలో ప్రగతిని సాధిస్తారని ఆయన తెలిపారు. డాక్టర్ కోన నాగభూషణరావు చేస్తున్న సేవలను గుర్తించి సన్ రైజ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను కూడా ప్రదానం చేయడం మరో విశేషం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తూ మహిళల్లో, పురుషుల్లో వైద్యం పట్ల అవగాహన కల్పిస్తూ విద్య ప్రాముఖ్యతను తెలుపుతూ వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు, జీకే టెస్టుల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరుస్తున్నారు. వైద్యం పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమంలో పారామెడికల్ ఆఫీసర్ చెన్న క్రాంతి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డాక్టర్ కోన నాగభూషణరావు తన కవిత్వాన్ని రెల్లి కులస్తుల జీవన విధానంపై తెలిపారు. చదువుపై వయసు దాటిన తరువాత బడిలో చేరిన రెల్లి సోదర సోదరీమణులారా, బడిలో పక్కన కూర్చొనివ్వరు, తోటి విద్యార్థులతో కలిసి తిననివ్వరు, త్రాగనివ్వరు. 10 పాస్ అయ్యాక ఏమి చెయ్యాలో, దేనిలో చేరాలో తెలియక రెల్లి సోదర సోదరీమణులారా, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్లో చేరి ఏదో సాధించాననే భావన పేదవాళ్ల మార్కులతో ఇంటర్ పాస్ అయి డిగ్రీలో చేరి శ్రమించి డిగ్రీ చేసి ఉద్యోగంలో చేరినా కుల వివక్షతతో రెల్లివాడినని పై ఆఫీసర్లు పై ఉద్యోగానికి రానివ్వరు, కింది ఉద్యోగులు కలిసి రారు. ఇది రెల్లిళ్ల హృదయ ఆవేదన కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక సడలింపు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. సడలింపు ఎక్కడ ఓ రెల్లి సోదర, వయసులోన బడిలో చేరడానిక? 10వ ఏట బడిలో చేరితే ఎక్కడ సడలింపు? మార్కులలోన, కులాన్ని బట్టి మార్కులు వేసిన పంతులుగా సడలింపు? ఎత్తులోన, బరువులోన? బరువు పెట్టడంలోన, బరువు ఎత్తడంలోన? చెత్త ఎత్తడంలోన, చెత్త చేర్చడంలోన? కూరగాయలు అమ్మడంలోన, మిగిలిన కాయ పండు తినడంలోన? రైతు బజారులో రెల్లీలకు చోటు ఎక్కడ? బజారు గేట్ల వద్ద గోల చేస్తూ గొంతు చించుకొని కేకలు వేస్తూ అమ్ముతున్న రెల్లి సోదర సోదరీమణులారా, ముక్కుపుటలు మూసుకునేంత దుర్వాసనలో పనిచేయడంలోన ఎక్కడ ఉంది సడలింపు? రెల్లి సోదర సోదరీమణులారా అంటూ ఆయన ప్రశ్నించారు.